మియాపూర్లో కిడ్నాప్ రేప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఆటో డ్రైవర్ బాలకుమార్, పెయింటర్ మహేష్ గా గుర్తించారు. ఈ నెల 21న మహిళను కిడ్నాప్ చేశారని డయల్ 100కు ఫోన్ వచ్చిందని ఆ వెంటనే అక్కడికి వెళ్లామని పోలీసులు తెలిపారు. ఐడీఏ బుల్లారం పిఎస్ పరిధిలో మహిళపై నిందితులు దారుణానికి పాల్పడ్డారని చెప్పారు. 21 తారీఖు నాడు రాత్రిపూట 100 డైల్ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. మాకు రాత్రి 2 గంటలకు 2 గంటలకు కంప్లైంట్ రావడంతో మా పెట్రోల్ కార్ వెంబడి అందరినీ అలర్ట్ చేసింది. కంప్లైంట్ ఏమంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక లేడీని కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. మియాపూర్ జంక్షన్లో, మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర వెంబడే మా నైట్ టీమ్స్ అన్నీ అలర్ట్ అయినాయి. మా స్టాఫ్ అంతా పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలర్ట్ అయిన తర్వాత టీమ్స్ ఫామ్ చేసి ఈ కిడ్నాప్ నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్లో ఆ లేడీని ఎవరైతే కిడ్నాప్ జరిగిందో ఆ లేడీని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ట్రేస్ చేయడం జరిగింది ఫస్ట్. దాని తర్వాత టీమ్స్ ఏవైతే ఫామ్ చేశామో ఈ కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత అమ్మాయిని ఎగ్జామినేషన్ పంపిస్తే అమ్మాయి సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పేసి డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయడం, సర్టిఫై చేయడం జరిగింది. దాని తర్వాత మా టీమ్స్ ఏవైతే ఉన్నాయో మాకున్న క్లూస్ తోటి వర్కౌట్ చేసి ఇద్దరు ఎక్యూజ్డ్, ఒకతని పేరు బాలకుమార్, ఇంకొకతని పేరు మహేష్, వీళ్ళిద్దరూ చందనగర్లో ఉంటారు. ఇతను పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒకతను బాలకుమార్ 8 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. చందనగర్ పిఎస్లో మరి మిగతా పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆర్సీపురం, చందనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ 8 కేసుల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నారు. వేరే కేసుల్లో, అంటే రేప్ కేసు కాదు, వేరే కేసులో ప్రాపర్టీ అఫెన్స్ మిగతా కేసులలో ఉండడం జరిగింది. అలాగే అతను వెంబడి ఇంకొక ఎక్యూజ్డ్ మహేష్ అని చెప్పేసి అతను మర్డర్ కేసులో ఉన్నాడు.